కానీ అది బెదిరిస్తూ అన్నది కదా, అది ఆహ్వానం అని ఎలా అంటున్నావు? అదే కదా, అరే మహాతాతాచార్యుల వారి మహావాక్కది. అడ్డమైన వాళ్ళందరికీ అలాంటి మాటలు అర్థం కావు. సర్లేండి, నేను వారికి చెప్పేస్తానులే. గురుదేవా, నన్ను విజయనగరానికి తీసుకెళ్ళమని మీ శిష్యులు అడిగితే వాళ్ళు దానికి ఒప్పుకోలేదు అని. వదిలేయండి. ఇప్పుడు మీరు వారి ఆదేశాలు పాటించలేదంటే వారు మహా చేస్తే ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఆగ్రహం వచ్చి మీకు కొరడా దెబ్బలు వేయించి మృదువైన మీ ఇద్దరి చర్మాన్ని ఒలిచేస్తారు. లేకపోతే మరుగుతున్న నూనెలో మిమ్మల్ని వేసి వేడివేడి పకోడీలుగా వేయిస్తారు. ఇంకా మహా చేస్తే మీ శరీరాలను చిన్న అభిన్నం చేసి మిమ్మల్ని నగరం మధ్య బజార్లో నిలబెట్టి భిక్షం అడుక్కునేలా వదిలేయచ్చు. పల్లకి సిద్ధంగా ఉంది ప్రభు, ఆసీనులు కండి. అబ్బా వద్దండి, ఇప్పుడేం వెళ్తాం. ఇప్పుడు నాకు వెళ్ళాలనే లేదు.